రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో సామూహిక అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొందరు బాధితురాలిగా భావిస్తున్న కొన్ని ఫోటోలను పంచుకోగా మరికొందరు పోలీసులు ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్పై తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోలను షేర్ చేశారు. ఈ ఫేక్ ప్రచారంపై పోలీస్ అధికారులు స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోల్లో ఏవి కూడా శ్రీగంగానగర్ అత్యాచార బాధితురాలివి కావని, ఆమె ప్రాణాలతో బతికే ఉందని, తన కుటుంబ సభ్యుల సమక్షంలో క్షేమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, అక్రమ రవాణా ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా కలెక్టర్ ఎస్పీను ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించడానికి పోలీసులు, వైద్య అధికారులు, ఫోరెన్సిక్ ఏజెన్సీల మధ్య సమర్థవంతమైన సమన్వయం అవసరమని కమిషన్ పేర్కొంది. ఇందులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను సిట్ అధికారులు బృందం అరెస్ట్ చేసింది. మిగిలిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, దర్యాప్తును కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కమిషన్ పేర్కొంది. జిల్లాలో పనిచేస్తున్న నమోదు కాని అనధికార హోటళ్లు, సంస్థలన్నింటినీ గుర్తించి వాటిపై 15 రోజుల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీగంగానగర్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ వేదికలపై మైనర్ బాధితురాలికి సంబంధించిన వీడియోలు, కంటెంట్ ప్రచారం అవుతున్న విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అన్ని సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికల నుండి అటువంటి కంటెంట్ను తక్షణమే తొలగించేలా చూడాలని కమిషన్ పోలీస్ అధికారులను ఆదేశించింది. రాజస్థాన్లో వెలుగు చూసిన ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 13 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన దుండగులు ఆమెను ఓ హోటల్ యజమానికి విక్రయించటం, అనంతరం 5 రోజుల పాటు ఒక హోటల్ నుంచి మరో హోటల్కు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగులోకి రావటం దేశాన్ని షాక్కి గురిచేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలకు దిగడమే కాకుండా కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోటళ్లపై బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. ఈ ఘటన రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జూన్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన 13 ఏళ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్ స్థానిక హోటల్ యజమానికి అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి బాలికకు అసలు నరకం ప్రారంభమైంది. వివిధ హోటళ్ల యజమానులు, నిర్వాహకులు పరస్పర సహకారంతో ఆమెను 5 రోజుల పాటు వేర్వేరు హోటళ్లకు తరలిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఈ ఘోరానికి కొందరు హోటల్ నిర్వాహకులు ప్రత్యక్షంగా సహకరించడమే కాకుండా విషయం బయటికి రాకుండా ఆధారాలు వేయడానికి కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం కేసులో మరింత సంచలనంగా మారింది. నిరంతర అత్యాచారాల కారణంగా తీవ్ర నొప్పితో బాధపడుతూ ఏడుస్తుంటే ఆమెను మౌనం పాటించేలా బలవంతంగా మద్యం తాగించేవారని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 18 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే శ్రీగంగానగర్ జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలని, ఈ నేరానికి వేదికగా మారిన అక్రమ హోటళ్లన్నిటినీ కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకున్న జిల్లా యంత్రాంగం కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 4 హోటళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టగా జిల్లాలో 100కు పైగా అనుమానాస్పద హోటళ్ల కార్యకలాపాలపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించారు. నిందితులతో పాటు వారికి సహకరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ హరిశంకర్ స్పందిస్తూ దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందని, నిందితులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. బాధితురాలికి అన్ని విధాల వైద్య, మానసిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి కఠిన శిక్ష పడేలా బలమైన ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన మరోసారి మహిళలు, చిన్నారుల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. నేరస్తులకు కఠిన శిక్షలు మాత్రమే కాకుండా మానవ అక్రమ రవాణా, హోటళ్ల అక్రమ కార్యకలాపాలు, చిన్నారుల రక్షణ వ్యవస్థలపై మరింత పటిష్టమైన పర్యవేక్షణ అవసరమనే చర్చ మొదలైంది. బాధిత బాలికకు త్వరగా న్యాయం జరగాలని, ఇలాంటి అమానుష ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పాలకులు, పోలీసులు, సమాజం సమిష్టిగా బాధ్యత వహించాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.